హైదరాబాద్ ఆటోనగర్ డీర్ పార్క్ లో క్యాచ్ ద ట్రాప్ అనే పేరుతో వన్యప్రాణులను రక్షించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్యప్రాణులను ఉచ్చులు పెట్టి హత్య చేస్తున్న ఘటనపై తెలంగాణ అటవీశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టిన రకరకాల ఉచ్చులను, వేటాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను రక్షించడంలో తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారని తెలంగాణ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ చంద్ర ఫర్కిన్ తెలిపారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ లాస్ట్ డిసెంబర్ లో క్యాచ్ ద ట్రాప్ ఒక డ్రైవ్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్లా స్టేట్ వైడ్ ఒక అంత అడవి జంతువులు కాపాడంటే వాళ్ళు ఈ ట్రాప్స్ వలన లేకపోతే ఈ ఉచ్చుల వలన నెట్ వలన వాళ్ళు కూడా జంతువులు హత్య చేస్తారు. కాబట్టి దీనికి కాపాడడానికి ఒక డ్రైవ్ పెట్టాము. ఆ డ్రైవ్ లో మన అందరు ఫారెస్ట్ స్టాఫ్ సిబ్బంది వాళ్ళ పరిధిలో పోయి చాలా వరకు పోయి రకరకాలుగా ఏదైనా డివైస్ కానీ నెట్ పెడతారు, ఉచ్చులు పెడతారు, ఇటువంటి సీజ్ చేసుకొని ఇక్కడ ఈరోజు తెచ్చింది. అంతా ఇప్పుడు ముఖ్యంగా వేరే టైం కంటే ఇప్పుడు ఏం చెప్పారో వాళ్ళకి మన స్టాఫ్ కి ఎక్కడ మీరు సీజ్ చేస్తే ఆ సీజ్ చేసి సామాన్ ఇక్కడ హైదరాబాద్ లో తీసుకొని మన పరిశీలన చేస్తాము. తర్వాత అటువంటి ఉన్నప్పుడు దీనికి మళ్ళీ రివ్యూ చేయడం అవకాశం ఉండదు. కానీ ఈ 6 నెలల్లో చూస్తే బాగా చాలా పెద్ద ఎత్తున మన స్టాఫ్ బాగా కష్టపడి కనీసం ఒక 3,800 నంబర్ల ట్రాప్ రకరకాలుగా కొన్ని చేసి, కొన్ని బొంబుతో చేసి, కొన్ని నైలాన్తో తయారు చేసి, కొన్ని మన ఈ కాటన్ తో తయారు చేసి, కొన్ని వైర్ తో తయారు చేసి రకరకాలుగా అది ఆ ట్రాప్స్ ఇక్కడ తెచ్చారు. దీనికి సుమారుగా ఒక 4,000 కేజీ పైన బరువు ఉంటుంది. దీనిలో ఆల్మోస్ట్ 90% ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయింది. ఈ మధ్యలో కొంత ఒక 700 నంబర్స్ ఇంకా ఉన్నాయి, వేరే జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ లాస్ట్ డిసెంబర్ లో క్యాచ్ ద ట్రాప్ ఒక డ్రైవ్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్